ఇంకా చాలామంది ట్రోల్ చేస్తుంటారు అన్న. లక్ష్మణ్ గారు అధ్యక్షుడినప్పుడు గట్టిన ట్రోల్ చేశారు, కిషన్ రెడ్డి గారు అధ్యక్షుడినప్పుడు గట్టిన ట్రోల్ చేశారు, నేను రాష్ట్ర అధ్యక్షుడినప్పుడు చాలామంది ట్రోల్ చేసి నాకు వ్యతిరేకంగా. అంతెందుకన్నా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా ఈ దేశంలో ఒక ఛాయవాలా ఛాయ అమ్ముకున్న వ్యక్తిని ప్రధానమంత్రి చేసిరని చెప్పి ట్రోల్ చేసిన వాళ్ళు అడ్రస్లో కూడా పోయినారు అందరూ కూడా. ఆ పార్టీలే కాలగర్భంలో కలిసిపోయిన అందరూ కూడా. కానీ ఇలా దేశానికి నరేంద్ర మోడీ గారు ఎంత గొప్ప సేవ చేస్తుండో, ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణం కోసం ఏ విధంగా కష్టపడి పనిచేసారో ఇలా మనం చూస్తున్నాం మనం. అందుకే చాలామంది రామచంద్ర గారు ఏం చేసిరని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు చెప్పి చాలామంది అనేక పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. వాళ్ళ ఒక మిసైల్ అయిన రామచంద్రరావు గారు, ఒక మిసైల్ రామచంద్రరావు గారు ఇంకా చాలామంది ట్రోల్ చేస్తుంటారు అన్న. లక్ష్మణ్ గారు అధ్యక్షుడినప్పుడు గట్టిన ట్రోల్ చేశారు, కిషన్ రెడ్డి గారు అధ్యక్షుడినప్పుడు గట్టిన ట్రోల్ చేశారు, నేను రాష్ట్ర అధ్యక్షుడినప్పుడు చాలామంది ట్రోల్ చేసి నాకు వ్యతిరేకంగా. అంతెందుకన్నా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా ఈ దేశంలో ఒక ఛాయవాలా ఛాయ అమ్ముకున్న వ్యక్తిని ప్రధానమంత్రి చేసిరని చెప్పి ట్రోల్ చేసిన వాళ్ళు అడ్రస్లో కూడా పోయినారు అందరూ కూడా. ఆ పార్టీలే కాలగర్భంలో కలిసిపోయిన అందరూ కూడా. కానీ ఇలా దేశానికి నరేంద్ర మోడీ గారు ఎంత గొప్ప సేవ చేస్తుండో, ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణం కోసం ఏ విధంగా కష్టపడి పనిచేసారో ఇలా మనం చూస్తున్నాం మనం. అందుకే చాలామంది రామచంద్ర గారు ఏం చేసిరని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు చెప్పి చాలామంది అనేక పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. వాళ్ళ ఒక మిసైల్ అయిన రామచంద్రరావు గారు, ఒక మిసైల్. నాకు కూడా అంతమంది తెలియపోతుండే, ఈ కుంటుకుంటూ నడుస్తుంటే నేను పోయి అడిగిన ఒకసారి, మీరు పోయి అడగండి అన్న ఒకసారి, కళ్ళ నీళ్ళు వస్తాయి అన్న చరిత్ర వింటే. నేను పోయి అడిగినా, ఏమన్నా ఈ కుంటుకుంటూ నడుస్తావు ఏం రోగం అన్నా నీకు అన్న వ్యంగ్యంగా. ఆయన చెప్తున్న కళ్ళ నీళ్ళు వచ్చినాయి అన్న. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈ చేయి కూడా వంకర ఉంటుంది ఆయన, అది చేయి వంకర ఉంటుంది, కాలు వంకర ఉంటుంది. నేను పోయి అడిగినా, ఏమైందని కూటుకుంటూ నడుస్తావు ట్రీట్మెంట్ తీసుకోండి అంటే, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్లో ఉస్మానియా క్యాంపస్లో ఉన్నప్పుడు అప్పుడు ఆర్ఎస్యు పీడిఎస్లో నా మీద దాడి చేసి నా కాళ్ళు చేతులు విరగొట్టిరన్నా. అప్పటి నుంచి ఇప్పటి కూడా కోలుకోలేని పరిస్థితిలో నేను అవస్థ పడుతున్నా అని చెప్తే ఎంతమంది ఈరోజు అధికారం రావాలని అనుకుంటున్నాం మనం. ముఖ్యమంత్రులు కావాలి, ఎమ్మెల్యేలు కావాలి, ఎంపీలు కావాలి, జెడ్పీటీసీలు కావాలి, ఎంపీటీసీలు కావాలి, ఇప్పుడు కోరుకుంటున్నాం మనం. అధికారం రావాలని ఇప్పుడు కోరుకుంటున్నాం. కానీ ఆ రోజు అధికారంలోకి వస్తామని ఎవరు తెలియదు. అధికారం రావాలని ఆ రోజులో కోరుకోవాలి ఎవరు కూడా. ఉంటామా బతుకుతామా సస్తామా తెలియని పరిస్థితి. నక్సలైట్లు పోస్టర్లు ఇచ్చారు, వార్నీలు ఇచ్చారు, చంపిన అనేక మంది కార్యకర్తలను, అనేక మంది శవాలను మోసిండు రామచంద్రరావు గారు. ఆ రోజు అధికారం కోసం చూడలే. కానీ నక్సలైట్లు దాడి చేసినా, ఆర్ఎస్ పీడిఎస్ దాడి చేసినా కూడా మాకు అధికారం గురించి ఆలోచించకుండా, ఎమ్మెల్యే ఎంపీ కావాలని కోరిక లేకున్నప్పుడు కూడా ఇలా నమ్మిన సిద్ధాంతం కోసం, కాషాయపు జెండా కోసం, కమలపు జెండా కోసం కష్టపడి పనిచేసే గొప్పలున్న వీళ్ళందరూ కూడా ఈరోజు అధికారం రావాలనుకుంటున్నాం మనం. ఆ రోజు కాదని అధికారం రావాలనుకొని హేళన చేద్దాను ఎవరిని కూడా. ఇవాళ గుండె మీద చేసుకొని చెప్పరన్నా ఎంతమంది సిద్ధంగా ఉన్నారు దానికోసం. నేను ఏం చేస్తా పార్టీ కోసం, ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం, ఈ సమాజం కోసం, ఈ పార్టీ కోసం ఈ విధంగా త్యాగం చేసే దమ్ము నాకు ఉంది అని చెప్పి ఎంతమంది గుండె మీద చేసుకుంటూ చెప్తారో ఆలోచించాను నేను ఒకసారి. ఎవరికి ఉందని ఆలోచన, ఎవరికి ఉందని ధైర్యం. ఒక్కసారి నక్సలైట్ పోస్టర్లు ఇప్పుడు వేస్తే మూటా ముళ్ళు దొరుకుని దుబాయ్కి, మస్కట్కు, అమెరికా పారిపోయేటువంటి మనస్తత్వం ఈరోజు సమాజంలో ఉంది వాళ్ళ. కాబట్టి కమిట్మెంట్తో పనిచేసే వాళ్ళకి పార్టీ గుర్తింపు అనే విషయాన్ని మరొకసారి ఇలా జాతీయ నాయకత్వం గుర్తు చేసింది. అన్నారు రాష్ట్ర అధ్యక్షుడు కావాలని కోరుకోవడం ఎలాంటి తప్పు లేదు, ఎవరైనా కోరుకోవచ్చు. కావాల్సిన బాధ్యత కూడా ఉంది, ఎవరైనా కావచ్చు, ఏమి ఇబ్బంది లేదు. బాధ్యత అదే, అవకాశం. ఎవరికైనా స్వార్థం ఎవరుకుంటుంది, నేను రాష్ట్ర అధ్యక్షుడిని కావాలి, నేను తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం తీసుకోవాలని ఆలోచన అందరికీ ఉంటుంది. అధ్యక్షుడిగా కావాలనుకున్న అందరూ కూడా అదే ఆలోచన ఉంటుంది. స్వార్థం ఎవరికి ఉండదు. కానీ అవకాశం ఎవరికొరకు వస్తుంది. అవకాశం వచ్చినప్పుడు ఒక జాతీయ పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు కమిట్మెంట్ సిద్ధాంతం కోసం పనిచేసే కార్యకర్తగా, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేసే కార్యకర్తగా దాన్ని తూచా తప్పకుండా ప్రోత్సహించి, ఆదరించి, అభిమానించి దాన్ని తూచా తప్పకుండా పాటించాల్సిన బాధ్యత కమిట్మెంట్తో పనిచేసే ప్రతి భారతీయ జనతా పార్టీకి ఉండాల్సిందే, ఉంటుంది కూడా. అది ఇటువంటి పరిస్థితిలో ఎవరు చాలన్నా, నేను ప్రజా సంగ్రామ యాత్ర చేసినప్పుడు అనేక దాడులు జరిగిన, బీఆర్ఎస్ గుండాలు దాడి చేశారు, కాపాడిండు. కొనుగోలు కేంద్రాలు జరిగినప్పుడు రాళ్ళ దాడులు జరిగినాయి, కాపాడి కార్యకర్తలను.
యుద్ధం చేసినప్పుడు, ఆందోళన చేసినప్పుడు అనేక మంది జిల్లా అధ్యక్షులతో పాటు ఒక్కొక్క జిల్లా అధ్యక్షుడు 30 కేసులు ఉన్నాయి. కేసులు, కార్యకర్తల మీద కేసులు ఉన్నాయి. కేసులప్పుడు అనేక మంది హైకోర్టులో బెయిల్ ఇచ్చి కాపాడినారు రామచంద్ర గారు. ఒక్క రూపాయి తీసుకోలే. రామచంద్ర గారు సుప్రీంకోర్టు, హైకోర్టులో ప్రాక్టీస్ చేసుకుంటే రోజు ₹1,00,000 సంపాదించుకోవచ్చు. అనేక మంది కార్యకర్తలను కాపాడినటువంటి మనస్తత్వం వారు. చివరకు నన్నూరు బీఆర్ఎస్ పార్టీ జైలుకు అంతా కూడా నాకు హైకోర్టు కరీంనగర్ జిల్లాలో బెయిల్ రాకుంటే హైకోర్టు ద్వారా బెయిల్ ఇప్పించి నన్ను బయటికి వచ్చిన వ్యక్తి రామచంద్రరావు గారు అన్న. ఇటువంటి ఆలోచనతో ముందుకు సాగేటువంటి కార్యకర్తలకు ఎప్పుడు ప్రోత్సాహం ఉంటుంది. వీళ్ళే కాదు, చాలామంది ఉన్న నాయకులు, చాలామంది కూడా అప్పటి నుంచి ఇప్పటి కూడా సిద్ధాంతం కోసం పనిచేస్తున్నారు. అనేక ఒడిదుడులు ఎదుర్కొని ప్రాణాలు పోతే అని తెలిసి కూడా ఈ నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేస్తున్నటువంటి కమిట్మెంట్ గల కార్యకర్తల నాయకులు ఇవాళ వేదిక మీద ఉన్నారు, వేదిక కింద కూడా ఉన్నారు.